అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడుస్తున్నా కూడా ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం కూడా అవగాహన రాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక అవినీతిమయమైన పరిపాలన అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి స్పష్టంగా కనబడుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇప్పటికి కూడా గ్రామాలలో గతంలో ఇందిరమ్మ కాలంలో ఏ రకమైన పరిస్థితులు దాపరించినాయో ఆ రకమైన పరిస్థితులు మళ్ళీ కనపడే విధంగా ఈరోజు స్పష్టంగా ఎక్కడైనా కూడా పారిశుద్ధ్య లోపం, ఇలా గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మిక వర్గాలు కానీ, మున్సిపాలిటీలో పనిచేసే కార్మిక వర్గాలు కానీ, రోజు పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు రెక్కాడద డొక్కాడ పరిస్థితిలో పనిచేసే కుటుంబాలకి ఇలా దాదాపు 6 మాసాల నుండి జీతాలు ఇవ్వకుండా, కొందరికేమో 2 నెలలకే చెక్కులు కొట్టినామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతవరకు వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. కొన్ని గ్రామ పంచాయతీ 7 నెలల జీతాలు రావాలి, కొన్ని గ్రామ పంచాయతీ 5 నెలల జీతాలు ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా ఇప్పటికీ గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళతోటి పని భారం పెంచుతామని చెప్పుకుంటూ పని చేయించుకుంటూ, మరి అలాంటి పేదవర్గాల పిల్లల చదువులకు డబ్బులు కావాలి, ఆరోగ్యం బాగాలేకుంటే హాస్పిటల్ పోవాలంటే మరి వైద్య సౌకర్యం డబ్బులు ఎన్నికలు రావాలి. ఆ జీతం మీద బతికే కుటుంబాలకు ఇప్పటి కూడా కనీసం మానవత్వం లేని ప్రభుత్వం అంటే ఈరోజు ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి వెంటనే ఇలా ఆ కార్మిక సిబ్బందికి Project based learning, flipped classrooms, industry integrated curriculum. KL deemed to be university. జీతాలు వెంటనే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా గ్రామాలలో గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు ఉన్న సందర్భంగా గ్రామాల్లో మార్పు రావాలి, గ్రామ స్వరాజ్యం ఏర్పాటు, గాంధీ గారి కళలు నెరవేర్చాలని చెప్పి ఇలా గ్రామాలలో ప్రతి గ్రామానికి వైకుంఠధామం నిర్మాణం చేసుకున్నాం. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి గ్రామ పంచాయతీకి పల్లె ప్రకృతి వనాలు తయారు చేసుకున్నాం. హరితార కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నాం. ఎక్కడ చూసిన గ్రామాలలో గతంలో సర్కారు చెట్టు కనబడేది, ఇప్పుడు మంచి పూలవనం, మంచి ప్రకృతి వనాలను సర్పంచ్ల ద్వారా, గ్రామ ఉద్యోగస్తుల ద్వారా మరి అందరినీ భాగస్వాములు చేసి ఇష్టంతో పెంచుకున్న మొక్కలకు ఇలా నీరు పోసే పరిస్థితి లేదంటే కారణం ఈ ప్రభుత్వం అవలంబించే మొండి వైఖరికి ఇది స్పష్టంగా కనబడుతుంది. వెంటనే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రభుత్వం ఖచ్చితంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, మున్సిపాలిటీ సిబ్బంది కానీ వాళ్ళకి ఇవ్వవలసిన వేతనాలని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలా ట్రాక్టర్లు ఇస్తే ట్రాక్టర్లు డీజిల్ లేక మూలపడిపోయినాయి. హరితార మొక్కలు ఉంటే మొక్కలు నీళ్ళిచ్చే పరిస్థితి లేదు, మొక్కలు ఎండిపోతున్నాయి. పారిశుద్ధ్యం లేదు. అక్కడక్కడ కాస్త కూస్తో వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలు పడుతున్న దోమలు, మలేరియా, డెంగ్యూ వ్యాధులు వస్తుంటే మరి వాటికి బ్లీచింగ్ పౌడర్ కానీ వాటి శుద్ధి చేసే పరిస్థితిలో కూడా మరి ఎక్కడ కూడా కనబడతలేదు. ఇలా పంచాయతీరాజ్ సెక్రటరీ ఉంటే వాళ్ళకి భారం ఎక్కువైపోయి మరి మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వకుంటే మీకు చేయలేని పరిస్థితులు వెళ్ళిపోతాం, సెలవులు పెట్టి వెళ్ళిపోతాం అని చెప్పి ఒకవైపు పంచాయతీరాజ్ సెక్రటరీలు మరి అక్కడ ఉన్న ఎండిఓ అధికారులకు మరి లెటర్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. 40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL deemed to be university. అంటే ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం ఇలా భారతదేశంలో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తున్నాం. ఏమాత్రం గ్రామాల మీద శుద్ధశుద్ధి ఉన్న అభివృద్ధిని కోరుకోవాలన్న వాళ్ళ కార్మికులకు మరి ఇవ్వవలసిన వేతనాలు వాళ్ళ మీద మమకారం ఉన్నా కూడా వెంటనే వాళ్ళకి ఇవ్వవలసిన వేతనాలని చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఇచ్చిన మాటలేమో కోటలు దాటినాయి. ఇలా పెన్షన్ లేవు, రైతు బంధు లేదు, పొద్దున్న లేస్తే కాలయాపన చేసుకుంటా మరి ఇలా కార్మిక వర్గాలను విశ్రమించే పరిస్థితి, ఉన్న సంక్షేమ పథకాలను విశ్రమించే పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. వెంటనే మరి ఆ పేద వర్గాలు కార్మికుల పక్షాన మేము బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, వారి తరఫున పోరాటం చేస్తాం, ప్రభుత్వం మీద అధికారుల దృష్టి తీసుకొస్తాం, వెంటాడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఇకనైనా జ్ఞానోదయం కలిగైన వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని చెప్పి మరి మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా మా పోరాటం ఉంటే ఖచ్చితంగా
ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కొద్ది రోజులలో మరి జీతాలు ఇవ్వకుంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరి కార్మికులను ఏకం చేసి ఇదే కలెక్టరేట్ ముట్టడించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.